హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి జోన్. ఈ రోజు అయితే ఒక బ్యూటిఫుల్ స్ట్రీట్ ఫుడ్ని మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఏంటి అనుకుంటున్నారా? దీన్ని ఉల్లి బజ్జీ అనొచ్చు, ఉల్లి పునుకులు అనొచ్చు, బజ్జీ అనొచ్చు, లేదు పునుకులు అనొచ్చు. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ప్రతి ఒక్కరూ దాన్ని వేరే వేరే పేర్లతో పిలుస్తారు. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా, ఎంత గుల్లగా వచ్చాయో. ఇదైతే రెగ్యులర్ బజ్జీలా అయితే ఉండదండి. కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మనం ఇడ్లీ రుబ్బును తీసుకోవాలి. ఈ బజ్జీలకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇడ్లీ రుబ్బే. సో ఇదైతే బాగా పులిసినది తీసుకోవాలి. అంటే మనం ఇడ్లీ రుబ్బు ఈవినింగ్ ప్రిపేర్ చేసుకుంటే ఇడ్లీ బ్యాటర్, దాన్ని ఓవర్ నైట్ మొత్తం బయటే వదిలాలి, రిఫ్రిజిరేట్ చేయకుండా. సో మనకి ఆ ఫర్మెంటెడ్ టేస్ట్ వచ్చేస్తుంది. ఇడ్లీ రుబ్బు పులిస్తే ఆటోమేటిక్గా మన బజ్జీలు కూడా కాస్త పుల్ల పుల్లగా ఉంటాయన్నమాట. సో ఇది 2 కప్స్ తీసుకుంటే అండ్ 2 కప్స్ ఆఫ్ మైదాని యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ 3 కప్స్ ఇడ్లీ బ్యాటర్ తీసుకుంటే 3 కప్స్ మైదా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 2 కప్స్ ఆఫ్ ఇడ్లీ బ్యాటరే యాడ్ చేశాను కాబట్టి 2 కప్స్ మైదా తీసుకుంటున్నాను. ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. అండ్ 2 పచ్చిమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేయాలి. ఆల్రెడీ ఇడ్లీ బ్యాటర్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు దానికి మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి కొంచెం. అండ్ 1/4 స్పూన్ బేకింగ్ సోడా, కరివేపాకు కొంచెం ఇలా తుంచి వేసుకోవడం వల్ల స్మెల్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. ఇప్పుడు కాస్త పెరుగు యాడ్ చేసుకోవాలి. పుల్లటి పెరుగున్నా బటర్ మిల్క్ ఉన్నా పర్వాలేదు. 1/2 కప్ దాకా పెరుగుని యాడ్ చేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇన్ కేస్ మనం బటర్ మిల్క్ యూస్ చేసినట్టయితే పెరుగుకి బదులు వాటర్ యాడ్ చేయకుండా డైరెక్ట్గా దాన్నే అడ్జస్ట్ చేసుకుని మన కన్సిస్టెన్సీకి తెచ్చుకోవాలి. లేదు అనుకుంటే పెరుగు యాడ్ చేస్తే కాస్త వాటర్ని యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని కలుపుకోవాలి. బ్యాటర్ అనేది మనకి బాగా లూజ్గా ఉండకూడదు, అలా అని టైట్గా ఉండకూడదు. సో చూసుకుని కలుపుకోవాలి. బ్యాటర్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో దీనికి లిడ్ క్లోజ్ చేసి 1/2 an hour ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే నానబెట్టుకోవాలి. అండ్ ఇప్పుడైతే 1/2 an hour to 1 hour కంప్లీట్ అయిపోయింది. బ్యాటర్ అయితే మన బజ్జీలకి రెడీ అయిపోయింది. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉందో. ఇప్పుడు ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడినంత వేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని చిన్న చిన్న బజ్జీల్లాగా వేసుకోవాలి. మరి పెద్ద పెద్ద సైజ్ వేసుకుంటే లోపల కుక్ అవ్వదు. కాబట్టి మన స్ట్రీట్ స్టైల్ ఫుడ్ అన్నాం కాబట్టి చిన్న చిన్న సైజులోనే ఇది వేసుకోవాలి. అండ్ బ్యాటర్ వచ్చి చూసారు కదా కొంచెం లూజ్గానే ఉంది. మరీ ఎక్కువ లూజ్ చేయకూడదు, అలానే కొంచెం హార్డ్ చేయకూడదు. ఇప్పుడు నేను చూపించిన కన్సిస్టెన్సీలోని మాత్రమే మీరు వేసుకోండి. అలా అయితే బాగా పొంగుతాయి, అలాగే ఈవెన్గా కుక్ అవుతాయి అన్నమాట. ఇన్ కేస్ గట్టిగా మీరు చేసేస్తే బజ్జీలు కూడా గట్టిగా వచ్చేస్తాయి, క్రిస్పీగా మనకి రావు. సో ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోవాలి. అండ్ ఒక 5 minutes అలా మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తుంటే చూసారు కదా కలర్ చేంజ్ అవుతుంది. మనం ఇన్ కేస్ మనం ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసామనుకోండి పైన అయితే కలర్ వచ్చేస్తుంది, కానీ లోపల కుక్ అవ్వదు. సో ఇప్పుడైతే కలర్ వచ్చేసాయి కాబట్టి ఒక ప్లేట్లో టిష్యూ కానీ వైట్ పేపర్ కానీ వేసుకొని దాంట్లోకి ఇవి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టయితే ఎక్సెస్ ఆయిల్ మొత్తం అబ్జార్బ్ అయిపోతుంది. అండ్ బజ్జీలన్నీ వేసుకున్న తర్వాత ఇలా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం సర్వింగ్ చేసేసుకోవచ్చు. అదండి మొత్తానికి స్ట్రీట్ స్టైల్ పునుగులు, లేదు అంటే బజ్జీ, ఏదైనా కావచ్చు, మొత్తానికి ప్రిపేర్ అయిపోయాయి. అండ్ దీంతోపాటు అల్లం పచ్చడి, లేదు అంటే కొబ్బరి చట్నీ, కారపొడి, బొంబాయి చట్నీ, ఏదైనా సూపర్ కాంబినేషన్. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.